Daily. Taste the Daily. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్లో ఉన్నటువంటి ఇందిరానగర్ బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 17 లక్షల రూపాయలతో మంజూరైన డ్రైనేజీ నిర్మాణ పనులను వాటర్ వర్క్స్ అధికారులు ఆపివేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1600 కుటుంబాలకు పైగా బస్తీలో నివాసిస్తున్నారని, తమకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇదే విషయం ఎమ్మెల్యే కృష్ణారావుకు తెలియజేయడంతో మంజూరు చేసి పనులను ప్రారంభించిన వెంటనే ఐడీపీఎల్ అధికారులు ఆపివేశారని ఆరోపించారు. 55 ఏళ్లకు పైగా తాము నివాసం ఏర్పరచుకొని ఇక్కడ నివాసం ఉంటున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ₹1 కోటి మంజూరు చేయగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 3 కోట్లతో కలిపి 4 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులను కాలనీలో చేశారని అన్నారు. తప్పుడు వార్తలు నమ్మకుండా తమ ప్రజల గోడును అధికారులు గుర్తించి వెంటనే పనులను ప్రారంభించాలని కోరారు. గతంలో మేము గత 50 ఏళ్ల నుంచి ఇక్కడనే పూర్వకంగా ఇక్కడనే మాకు గడిచిపోతున్నా ఒక చిన్న మన మోరీ చేసుకోవాలని మాకు ప్రాబ్లం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ అధికార ప్రతినిధి అయినా పనిచేయడానికి వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తుంటే ఆ క్షణంలో మా రేవంత్ రెడ్డి గారు ఎంపీ పర్యటనలో మాకు ఇచ్చిన 45 నిమిషాల టైంలో బస్సు మొత్తం పర్యటన ఇచ్చి, అరే ఇంత శిలాశివస్తుల పరిస్థితిలో ఉన్నారు, ఎలా బతుకుతున్నారు, జీవనం సాగిస్తున్నారు, ఇదంతా మొత్తం మా మహబూబ్నగర్ జిల్లా వలస బాధలే పాపం ఇన్ని రోజులు చేస్తున్నారంటే ఇట్లా సంగతి మా పరిస్థితి దీనంగా ఉందంటే తక్షణమే నేను దీనికి నిధులు ఇచ్చేస్తాను, మీరు అంతా అభివృద్ధి చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇచ్చినాక ఆయన మా బస్సులోకి వచ్చినాక మేము గతంలో ఆల్ పార్టీ అందరూ కలిసి డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకుని మేమందరం కలిసి ఆల్ పార్టీ వాళ్ళందరం కలిసి మేము డెవలప్మెంట్ కి ముందుకు సాగుతున్న తరుణంలో మా ₹1 ఇచ్చిన తరుణంలో అదే మళ్ళీ పనులు ఆపడం జరిగితే అప్పుడే జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ లో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఈ బస్సు గురించి. మేము డెవలప్మెంట్ కి ముందుకు ఎలా వెళ్లాలనే ఆలోచనతో మీరు అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలి, అందరూ బీదర్లు ఉన్నారు ఇక్కడ, ఎవరికి ఏం అండలేదు. నేను మాట్లాడుతూ అవసరమైతే సెంట్రల్ ల్యాండ్ అంటే సెంట్రల్ తో మాట్లాడి మీకు లబ్ధి చేస్తా, స్టేట్ ల్యాండ్ అయితే స్టేట్ ల్యాండ్ గురించి మాట్లాడతాను, అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మాట్లాడడం జరిగింది. డ్రైనేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రారంభం జరిగినాక డ్రైనేజ్ పని అయిన సందర్భంలో మళ్ళా బడ్జెట్ లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారితో గవర్నమెంట్ నుంచి ఫండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు వేసే డ్రైనేజ్ గిట గతంలో వేసిన ఎంపీ గారు వేసిన డ్రైనేజ్ లో ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ కావడం వల్ల గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక బాబు వాటర్ నీళ్లు చనిపోవడం జరిగింది. దానివల్ల ఈ పైప్ ని థిక్నెస్ పెంచడం జరిగింది.